హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా నాలాగా కిడ్స్ స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. సింపుల్గా మీ దగ్గర బ్రెడ్ అండ్ పొటాటోస్ ఉంటే చాలండి, ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు. యాక్చువల్లీ నేనైతే 2 పొటాటోస్ తీసుకున్నాను. పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్, ఎంత చిన్న పీసెస్ వీలైతే అంత చిన్న పీసెస్ కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పొటాటోస్ కొంచెం పెద్దగానే కట్ చేసేసాను, అంత అబ్జర్వ్ చేయలేదు. తర్వాత కుక్ చేసేటప్పుడు తెలిసింది పెద్దగా కట్ చేశానని చెప్పి. పొటాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాక మనం వెల్లుల్లి కూడా ఒక 3-4 రెబ్బలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వచ్చేసి మనం డైరెక్ట్గా లీవ్స్ లాగా వేసేస్తే పిల్లలు తినరు కదా, సో అందుకని నేను అవి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తాను, సో దట్ వాళ్ళు తీయడానికి అవ్వదు కదా. ఇదిగోండి చూడండి, ఇక్కడ చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తాను కదా. ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేయండి. దీనివల్ల టేస్ట్లో చేంజ్ తెలుస్తుంది మీకు. ఎప్పుడైనా మీరు కూడా ఇలాగ ఫస్ట్ వెల్లుల్లి వేసి ఫ్రై చేసిన తర్వాత రెసిపీని స్టార్ట్ చేయండి, మీకు కంపల్సరీ రెసిపీలో డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయని తెలిసేటప్పుడు పొటాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా పొటాటో కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా ఒక 2-3 మినిట్స్ పోయిన తర్వాత మనం అందులోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే నేనైతే మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేశాను, అంతే. తర్వాత నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది కదా, అందుకని చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత నా దగ్గర సీజనింగ్స్ ఉన్నాయండి పిజ్జావి, అది కూడా యాడ్ చేశాను, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి. అది కూడా ఆప్షనల్, యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కర్రీలా ప్రిపేర్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్కి ఎడ్జెస్ కూడా కట్ చేసుకోండి మంచిగా. ఇలా బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని మనం చపాతీని ఎలాగైతే మనం రోల్ చేస్తామో అలా రోల్ చేయండి, సో దట్ మీకు స్మూత్గా అవుతుంది. దాని మీద మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీని పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని ఎడ్జెస్లో వాటర్ రాసిన తర్వాత మనం మంచిగా ఫోల్డ్ చేసుకొని, నేనైతే ఫోక్తో పెట్టాను కదా, మీరు ఫోక్తో పెట్టాల్సిన అవసరం లేదు, మీరు చేత్తో కూడా వాటిని మంచిగా ఒత్తేసి పక్కన పెట్టుకొని ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేసేయండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఇవి, సో దట్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా బ్రెడ్ని నార్మల్ శాండ్విచ్లా కూడా చేసి పెట్టేయచ్చండి జామ్ వాటితో. కాకపోతే పిల్లలు ఎప్పుడు రొటీన్ కదా, అలా తినే కన్నా కొంచెం మనం కొత్తగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ మా అబ్బాయి అయితే రోజు చెప్తా ఉంటాడు, స్కూల్లో అందరూ కొంచెం డిఫరెంట్ స్నాక్స్ తెచ్చుకుంటున్నారమ్మా, నువ్వు కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టు అని. సో నేను కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుకి రెసిపీ ఇంతే. బాయ్ బాయ్.